శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఇంటర్వ్యూ వచ్చేసరికి అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 4th ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉందా ఉండదని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 4th ఫేజ్ కోసం వెయిట్ చేయాలా? లేకపోతే పారామెడికల్‌లో జాయిన్ అయిపోవాలా అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. మీకు చిన్న క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు పారామెడికల్‌లో మీరు జాయిన్ అవ్వాలా? లేకపోతే బీఎస్సీ నర్సింగ్ 4th ఫేజ్ కోసం వెయిట్ చేయాలా అని చెప్పేసి ఒక క్లారిటీ కూడా మీకు ఇస్తానండి. దాంతో పాటే మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా కొన్ని కాలేజెస్ అయితే మీకు సజెస్ట్ చేస్తానన్నమాట. కాలేజెస్ మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ డౌట్ ఏంటంటే ఓకే, మేనేజ్మెంట్‌కి జాయిన్ అవ్వాలా? 4th ఫేజ్‌కి వెయిట్ చేయాలా? లేకపోతే పారామెడికల్‌లో ఓకే జాయిన్ అవ్వాలా? స్టూడెంట్స్‌కి చాలా డౌట్ అయితే ఉంటుందన్నమాట ఈ విషయంలో వచ్చేసరికి. ఎందుకంటే ఎవరు కూడా దీనికోసం చెప్పడం లేదు. తెలంగాణ వాళ్ళ కోసం అయితే చాలా మంది చెప్తున్నారు తప్పిస్తే ఏపీ వాళ్ళ కోసం అయితే మాత్రం ఎక్కడ కూడా డిస్కషన్ అయితే జరగడం లేదన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కామెంట్స్‌లో బట్టి పిక్ చేసి టాపిక్స్ అయితే వీడియోస్ చేయబోతున్నాం అన్నమాట. అయితే ముందుగా మనం మాట్లాడుకోబోతున్న జరుగుతుంది ఏంటంటే 4th ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? ఓకేనా? అయితే 4th ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? అని చెప్పేలోపు మనకేంటంటే మాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయితే అయిపోయాయండి 3rd ఫేజ్ సంబంధించి. అయితే ఇప్పుడొచ్చిన అప్‌డేట్ అన్నమాట. ఏంటంటే మనకి ఇంకొన్ని రోజుల్లోనే నెక్స్ట్ వీక్ ఆ టైంలో వచ్చేసరికి మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మాత్రం రిలీజ్ చేస్తారు. ఓకే. నాట్ రిపోర్టెడ్‌కి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజల్ట్ ఉంటది కదా! ఈ 3rd ఫేజ్‌కి సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడున్న అప్‌డేట్ ఏంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మనకి 3rd ఫేజ్‌లో ఫిల్ అయితే అయిపోయాయండి. ఓకేనా? ఆ లెక్కన ఏంటంటే మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా మనకి మేనేజ్మెంట్‌లో అయితే ఫిల్ అయితే చేసేస్తున్నారనమాట. ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్స్ కూడా చాలా కాలేజెస్‌లో ఫిల్ అయితే అయిపోయి, కొన్ని కాలేజెస్‌లో నర్సింగ్ సంబంధించి సీట్స్ అయితే ఇంకా లెఫ్ట్ అయితే అయిపోయాయన్నమాట. అయితే దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే 4th ఫేజ్ అనేది మాక్సిమం మనకి ఒక 90% ఉండదండి. ఓకేనా? 4th ఫేజ్ అనేది 90% అయితే ఉండదు. మనకి ఈ యొక్క 3rd ఫేజ్‌లో లెఫ్ట్ అయిపోయిన సీట్స్ అన్నీ కూడా మేనేజ్మెంట్‌లోనే తీసిస్తారనమాట. అంటే మేనేజ్మెంట్‌లోనే వాటిని జాయినింగ్ అయితే చేసేస్తారనమాట మాక్సిమము. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్‌కి అడుగుతున్న డౌట్ ఏంటంటే, నాకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మేనేజ్మెంట్‌లో జాయిన్ అవ్వాలా? ఓకే. లేకపోతే పారామెడికల్‌లో ఓకే. పారామెడికల్‌లో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఇంకా, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి కదా! మీకు పారామెడికల్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటే దానికోసం వెయిట్ చేయాలని చెప్పి అడుగుతున్నారండి. అయితే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ నర్సింగే చేయాలనుకున్నట్లయితే మీరేదైనా మేనేజ్మెంట్‌కి సంబంధించి కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకొని రెడీగా అయితే ఉండండి. ఎందుకంటే మాక్సిమం ఫీజ్ అయితే పే చేయొద్దు. బట్ మాట్లాడుకొని ఉండండి. ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఫిల్ అయిపోతే మీకు తలనొప్పి అయితే అయిపోతది. అందుకని మీరేంటంటే ఒక మేనేజ్మెంట్ కాలేజ్‌ని పిక్ చేసుకొని వాళ్ళకి ఇలాగా 3rd ఫేజ్‌లో కూడా మీకు సీట్ రాకపోయినట్లయితే లేకపోతే అప్పుడు మీరు మాట్లాడుకోండనమాట. మీకు నర్సింగే చేయాలని చెప్పుంటే ఓన్లీ మీకు నర్సింగే కావాలంటే మేనేజ్మెంట్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ అనేవి తక్కువైతే ఉన్నాయి. ఒకవేళ 4th ఫేజ్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక దీంతో పాటే నర్సింగా, పారామెడికలా మీకు అంటే మీరు రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనుకుంటే మీకు ఏదైనా పర్లేదనుకుంటున్నప్పుడు మీరు పారామెడికల్‌కి అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఫ్రీ సీట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా మీకు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పారామెడికల్, నర్సింగా అని మీరు వెయిట్ చేస్తే మీరు మేనేజ్మెంట్‌లో జాయిన్ అవ్వడం కన్నా ఎంఎల్‌టి, బీపీటీ ఇలాంటి మంచి మంచి కోర్సులున్నాయి కదండీ! ఆ కోర్సుల్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అక్కడ కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీ అయితే ఉంది. మీరు ఏం చేసినా పర్వాలేదు. ఇంటర్ బైపీసీ అయితే అయ్యింది. నర్సింగ్‌లో సీట్ రాలేదు అనుకుంటున్నప్పుడు, లేకపోతే మాకు ర్యాంక్స్ అనేవి
ఎక్స్‌టెండ్ చేయకపోవడం వల్ల మేము ఎంసెట్ క్వాలిఫై అయినప్పటికీ కూడా మాకు రాలేదనుకుంటున్నప్పుడు మీరు పారామెడికల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. పారామెడికల్‌లో కూడా ఏంటంటే మనకి లైక్ అనస్థీషియా టెక్నాలజీ, ఇంకా ఏఎన్‌టి, ఇమేజింగ్ టెక్నాలజీ, అలాగే ఎంఎల్‌టి, అలాగే బీపీటీ. సో, ఇలాగా చాలా మంచి కోర్సులైతే ఉన్నాయండి. వాటిని ట్రై చేయండి. మీరు అంటే రెండిట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. బట్ మీకు నర్సింగే ఇంట్రెస్ట్ అయితే మాత్రం వీలైనంత ఫాస్ట్‌గా మన మేనేజ్‌మెంట్ సీట్స్‌లో అయితే ఫిల్ చేసుకుంటే మనకే రేపు పొద్దున షార్టేజ్ అయితే ఉండదనమాట. సో, ఇదండి మీకు అప్డేట్. ఫోర్త్ ఫేజ్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. సో, చిన్న షార్ట్ కట్‌లో ఫోర్త్ ఫేజ్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. వీలైనందరూ మేనేజ్‌మెంట్‌లో జాయిన్ అవ్వండి. మీకు నర్సింగే కావాలంటే. నర్సింగ్ కాదు ఏదైనా పర్లేదనుకున్నట్లయితే పారామెడికల్‌లో ఓకే. ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు, దాంతో పాటే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు పారామెడికల్‌లో మంచి మంచి కోర్సులకైతే అప్లై చేసుకొని వాటి సీట్‌పై తీసుకోవడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటి మీద కూడా నేను వీడియోస్ చేసి మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. బాయ్. హే గైస్, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ సంబంధించి మనకి టాప్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. కాలేజ్ నేమ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు. సో ఇది టాప్ కాలేజ్ కాబట్టి మనకి అటాచ్డ్ హాస్పిటల్ అయితే ఉంది. దీంతోపాటు మనకి ఈ కాలేజ్ వాళ్ళు కన్వీనర్ కోటా ఫీజుతోనే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీంతోపాటు మనకి కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ స్కాలర్షిప్స్లో అప్లై చేసుకోవడానికి మనకి కాలేజ్ వాళ్ళు పర్సనల్గా గైడెన్స్ అయితే ఇస్తారనమాట. దీంతోపాటు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళడానికి చూస్తారు కదా కొంతమంది. సో వాళ్ళకు కూడా పర్సనల్గా గైడెన్స్ అయితే ఇస్తారనమాట. దీంతోపాటు మనకి కాలేజ్లోనే హాస్టల్ ఫెసిలిటీ, మంచి ఫ్యాకల్టీ, కాలేజ్లో కోకరికులర్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. సో గైస్, ఈ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఎవరికైతే మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుదాం అనుకుందో టాప్ కాలేజ్లో, సో వాళ్ళు ఈ కాలేజ్ అయితే మిస్ చేసుకోకండి. మనకి ఫీజు కూడా చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.